ఇవాళ అఖిల భారత 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మేమందరం పార్టీలలో బిజీ అయ్యాము. ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రాం రావాలి మేడం అంటే నిజంగా మీలాంటి విద్యావంతులు చూస్తే నిజంగా దేవుడున్నారా అందరి ఒకేలాగా చూడాలి కదా, ఎందుకు తారతమ్యాలు అని నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది. ముఖ్యంగా మా తమ్ముడు ఇంతకు ముందు శ్రీధరు, ఇంకో తమ్ముడు డాన్స్ వేశాడు, కొత్తగూడెం భద్రాద్రి నుంచి వచ్చాడు, చేశాడు. ఇంతకు ముందు వాళ్ళ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా అక్క మీరు రండి అన్నట్టే పార్టీ ప్రోగ్రామ్స్ లలో బిజీగా ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను తమ్మి, ఈసారి వస్తే ఖచ్చితంగా వస్తానని చెప్పాను. నాకు మార్నింగ్ మళ్ళీ కాల్ చేశారు, అక్క నేను రాత్రి మీ బ్యానర్లో మీ ఫోటో చూసాను, నేను రాత్రి బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. తమ్ముడు సరే రండి తమ్ముడు, నేను కూడా ఎంత సిగ్గున్నా మీ అందరికీ వస్తానని టైంకి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క వికలాంగుల విషయానికి వస్తే నేనేం చెప్పానంటే ఇంతకుముందే ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి మీరందరూ ఎవరైతే మన స్టేట్ కమిటీ ఇప్పుడు టోటల్ జిల్లా వైజు తర్వాత త్రోట్ మన తెలంగాణ స్టేట్ వైజు మన వికలాంగుల కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో సోదరులందరికీ కూడా ఒక 10-20 మెంబర్స్ మీరు రండి. మీ యొక్క హక్కు ఏముంది, మీకు ఎందుకు జరగడం లేదనేటటువంటి విషయాన్ని నేను ఇప్పుడు విన్నాను మన సోదరుల ద్వారా. మీరు ఖచ్చితంగా వస్తానంటే మీ యొక్క లెటర్ ప్యాడ్ పైన మీకున్నటువంటి సమస్యలు ఏంటో మీరు రాసుకొని వస్తే నేను ఖచ్చితంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదంటే సీఎం రేవంత్ రెడ్డి అన్న గారి టైం తీసుకొని నేను ఖచ్చితంగా తీసుకెళ్ళి అన్న వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, వీళ్ళని గుర్తించడం లేదు, మరి డిసెంబర్ 3వ తారీఖు నాడు వికలాంగుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవ ప్రోగ్రాం ఉంటుంది, మరి మన గవర్నమెంట్ తరఫున కూడా చెయ్యలేదంటే నేను ఇప్పుడే విన్నాను, నాకు చాలా బాధాకరం అనిపించింది. సో అదే విధంగా మీరందరూ వస్తానంటే నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్ తీసుకోండి. మీరు ఏ రోజు వస్తారో చెప్పండి, ఒక 2 days ముందు చెప్పితే నేను ఖచ్చితంగా మహేష్ కుమార్ అన్న దగ్గర కానీ లేదంటే సీఎం రేవంత్ రెడ్డి అన్న దగ్గర కానీ ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఇంకొక శుభవార్త ఏంటంటే ఫిబ్రవరి నుంచి వికలాంగులకు 4,000 పెన్షన్ ఏదైతే ఉందో అది 6,000గా మేము ప్రకటిస్తున్నాము. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా నేను దగ్గర ఉండి మా అధిష్టానంతో మాట్లాడి మీ అందరి తరఫున తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నేను చింతల నిర్మలారెడ్డి అక్క మీతో ఉంటుందని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఏ రాత్రి ప్రోగ్రామ్ చేసి ఏ రాత్రి మీకు ప్రాబ్లం ఉన్నా కూడా అక్క ఇది సమస్య అంటే నేను ఖచ్చితంగా పలికేటటువంటి మనిషిని, నేను ఇక్కడే ఉంటాను. నేను పుట్టి పెరిగింది కూడా ఇదే ఏరియా బోడుప్పలు. నాకు విజ్ఞాన విద్యా సంస్థల అధినేతను నేను గత 25 సంవత్సరాలుగా నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా నాకు ఒక నిర్మలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ త్రూ నాకు తోచినంతలో నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. మన ప్రసన్న చిత్తూరు మన సార్ కూడా తెలుసు. సో కాబట్టి నేను ఏంటంటే ఎప్పుడూ మీకు ముందుండి నేను అన్ని విధాలుగా అంటే నా సాయశక్తుల నేను సంపాదించినటువంటి సంపాదనలో 1,20,000 రూపాయలు పర్ మంత్ పక్కకు పెట్టి నాకు ఉన్నంతలో నేను ఈ యొక్క ఎవరైతే ఉంటారో వికలాంగులు కానీ బ్లైండ్స్, హైస్ కనబడిన వాళ్ళు బ్లైండ్స్, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా నేను అంతా తిరుగుతూ నేను సహాయ సహకారాలు చేస్తూ నా చారిటబుల్ ట్రస్ట్ నేను చచ్చిపోకముందే నా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుంటే రేపు నా కొడుకులు కూడా అదే చారిటబుల్ ట్రస్ట్ని కంటిన్యూ చేస్తారు అన్న ఉద్దేశంతో నాకున్నటువంటి అంబిషన్ నాకున్న కోరిక వాళ్ళకు ఉండాలని లేదు కదా. అందుకని నేను గర్భంలో కలిసిపోకముందే నా చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేసుకొని దానికి ఏటీజీ అన్ని కూడా తెప్పించి పెట్టుకున్నాను. నేను ఖచ్చితంగా ఫారెన్ ఫండ్స్ రేపు నేను చైర్మన్ కూడా పెట్టుకున్నాను. గవర్నమెంట్ కూడా కొద్దిగా గుర్తించి నాకు ఫిబ్రవరి కానీ మార్చిలోపు చైర్మన్ పదవి వచ్చిందంటే మళ్ళీ ఇలాగే మంచి వికలాంగులందరినీ గ్యాదర్ చేసుకొని మంచి ప్రోగ్రామ్ చేసి మీ అందరినీ కూడా సాటిస్ఫై చేసేటటువంటి అవకాశం నాకు కల్పిస్తారని మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉంటాయి. ఎక్కడో కనిపించే దేవుడిని నీకు మొక్కను, మీరు కనిపించే దేవుళ్ళు మీరందరూ
విన్నపం చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులందరికీ కూడా శిరస వచ్చి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.